హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇంట్లో ఉండే బియ్యంతో రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు 2 కప్పుల వరకు బియ్యం వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గుడ్డ మీద ఒక 5 నిమిషాలు ఆరనివ్వాలి. ఆరిన బియ్యంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టుకోవాలి. మీడియం రవ్వలాగా ఉండాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఏచెనపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి చీలికలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా తెల్లాక మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న రవ్వని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఈ వీడియో ఫుల్ లింక్ కామెంట్ బాక్స్లో ఉంది, చెక్ చేయండి. సరే కదా, మనం ఇంట్లోనే ఉండే బియ్యంతో ఉప్మా ఎలా తయారయ్యిందో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్